హలో హాయ్ మచ్చా, ఎలా ఉన్నారు? ఈరోజు మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. మంచి టాపిక్తో వచ్చేసాను. నిన్న ఆల్రెడీ సర్జరీ గురించి మాట్లాడుకున్నాం కదా ప్రివ్యూ వీడియోలో. ఇప్పుడు మంచి అప్డేట్ తీసుకొచ్చాను. నిజంగా ఆనందపడే విషయమే. మెగా హీరో రామ్ చరణ్కు మణికట్టు చికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయన కోయంబత్తూరులో గంగా హాస్పిటల్లో ప్రత్యేక చికిత్స అందుకున్నారు. రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం 4 రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తుంది. ఆర్థోపెడిక్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గంగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఎస్ రాజశేఖర్ చికిత్స నాయకత్వంలో ఈ చికిత్స జరిగింది. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన క్లిష్టమైన వెన్నుముక్క సమస్య కూడా ఆయన చికిత్స అందించారు. ఈ ఏడాది జూన్లో పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ పర్వాలేదు అనిపించాడు. అయితే ఈ సినిమాలోనే షూటింగ్ టైంలోనే రామ్ చరణ్ మణికట్టుకి గాయమైంది. ప్రమోషన్ టైంలో కూడా చేతికి మణికట్టుతోనే కనిపించాడు. దీనికి సర్జరీ అవుతుందని అప్పట్లో పలు వార్తలు చివరికి ఇన్నాళ్ళకి ఇప్పుడైతే చికిత్స చేయించుకున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్తో పాటు చిరంజీవి గారు అండ్ సురేఖ గారుతో పాటు అతని భార్య ఉపాసన కూడా కోయంబత్తూరులోనే ఉన్నారు. సర్జరీ పూర్తి కావడంతో రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి రామ్ చరణ్ అన్నకి ఈరోజు సర్జరీ జరిగి హ్యాపీగా అయితే ఉన్నారు. సో కామెంట్ చేయండి రామ్ చరణ్ అన్న గురించి. ఓకే, ఇది టాపిక్ ఫ్రెండ్స్. ఇలా ఎంతమంది వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.